రావు గారు కూడా. తిరుపతిరావు గారు నమస్తే. అందరికీ నమస్కారం వర్మ గారు. తిరుపతిరావు గారు, ఏం జరుగుతుంది ఏపీలో? మీ పైన ఏటో చెప్పట్లేదు, ఇంకా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఈరోజు ఏదో ఒక 6 లిస్ట్ అవుట్ వచ్చింది లోక్సభకు సంబంధించి. పురంధేశ్వరి గారు ఇక్కడి నుంచి, జీవీఎల్ గారు అక్కడి నుంచి. మీ ఊర్లో కూడా రామ్మోహన్ నాయుడు గారు ఈసారి అసెంబ్లీకి వెళ్తున్నారట, పార్లమెంట్ మీరు అడుగుతున్నారట, నిజమా? నేను కూడా సోషల్ మీడియా ద్వారా మీ ద్వారానే తెలుసుకున్నాను అది. ఎందుకంటే ఇప్పటికైతే నేను ఎప్పుడు చెప్పేదే, నిన్నటితో పూర్తయినటువంటి మా ప్రక్రియ 175 అసెంబ్లీలకి, ఒక్కొక్క అసెంబ్లీ నుండి ముగ్గురు చొప్పున గతంలో 10 సంఖ్యలో వచ్చినటువంటి దరఖాస్తుల నుండి మా లాంటి కొంతమంది లీడర్స్ ని ప్రతి జిల్లా నుండి తీసుకొని 3 చొప్పున అసెంబ్లీకి, 3 చొప్పున పార్లమెంట్ కి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అది నిన్న జరిగినటువంటి ప్రక్రియ. ఇవాళ ఆ లిస్ట్ తీసుకొని ఏదైతే శివప్రకాష్ ఢిల్లీ వెళ్ళినటువంటి ఒక సందర్భం. కాబట్టి మేము ఇప్పటి వరకు అయితే దానికే పరిమితం అవుతాం. ఇవన్నీ కూడా ఊహాగానాల కిందనే కొట్టిపారేస్తాం. ఏది పొత్తు దగ్గర నుండి, పొత్తు విషయంలో కూడా నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి మాట్లాడుకుంటా ఉన్నది ఇది ఫస్ట్ టైము. అవును. ఒకవేళ మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడితే అది ఫస్ట్ టైం అది. ఎందుకంటే ఆయన మాట్లాడరు, ఈయన మాట్లాడకుండా ఉండరు. ఎప్పుడు సాధారణంగానే మీడియాతో షేర్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు షేర్ చేసుకోరు. తద్భిన్నంగా ఏమైందంటే దాదాపు 3 వారాలు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు 4 వారాలు పూర్తవుతుంది ఇంచుమించు ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని. ఇప్పటికొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైం మా అధిష్టానం నుండి కూడా ఎటువంటి సంకేతాలు లేవు పొత్తుకు సంబంధించిన అంశం వరకు. కాబట్టి 6 లిస్ట్ అయినా సరే ఇవాళ చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు. ఎందుకంటే మీరు అన్నటువంటి శ్రీకాకుళం ఎప్పుడైతే లిస్ట్ లో వచ్చిందో, నేను పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్నటువంటి నేపథ్యము, ఇక్కడ నేను ఇండివిజువల్ ఫైట్ అయితే ఒక యాస్పిరెంట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అలయన్స్ లో ఎంపీగా మీరే చేస్తున్నారా అని చెప్పి చాలా మంది మాట్లాడినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఇదన్నీ కూడా విశ్వసనీయ సమాచారం అయితే కాదన్నటువంటి అంశాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే పార్టీ ఒకవైపు 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ సీట్లను దృష్టిలో పెట్టుకునే ప్రక్రియ కొనసాగిస్తుంది. అది కూడా ఏదో ఎవరో చిన్న నాయకులు పంపించి చేస్తుంటే మాకు అవిశ్వాసం ఉండదు. శివప్రకాష్ జీ గారు లాంటి ఆర్గనైజేషన్ జాయింట్ జనరల్ సెక్రటరీ గారు వచ్చి 2 రోజుల పాటు విజయవాడలో కూర్చొని మాతో పాటు ఇవన్నీ చర్చలు జరిపిన తర్వాత మేము దానికి ప్రయారిటీ ఇస్తాం తప్పిస్తే ఈ వస్తున్నటువంటి వార్తలకు ప్రయారిటీ. 9వ తేదీన పిలుపు వచ్చిందట, మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుండా. అదే దానికి సంబంధించి కూడా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. మీకు తెలిసినట్టుగానే మాకు తెలుస్తుంది. ఇందాక మీరు ప్రస్తావించినటువంటి 9వ తేదీ అన్నారు. బహుశా దాని నేపథ్యంలో ఉన్న కూడా మీరు మాట్లాడుతున్నట్టుగా ఉంది. మా వద్ద అయితే ఏమి సమాచారం లేదు. నాకు తెలిసినంత వరకు మా తెలుగుదేశం సోదరులు కూడా. సో ఎప్పటికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది పూడి తిరుపతి గారు? ఇంకా దీన్ని తాత్సారం చేయడం, ఇంకా లాగడం అంత సమయం లేదు. ఎందుకంటే ఎవరు అభ్యర్థులు వాళ్ళు వెళ్ళి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి, గ్రౌండ్ వర్క్. అది కరెక్టే, నేను అంగీకరిస్తాను దానికి. అదే సమయంలో మాకున్నటువంటి కొన్ని, అంటే భారతదేశం మొత్తం మేము ఒక యూనిట్ గా తీసుకొని పరిగణలోకి తీసుకొని మా ప్రయత్నాలు, మా తాలూకా ప్రణాళికలు ఉంటాయి. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా మా దగ్గర అయితే అనుకున్న సమయంలో జరిగిపోవాలనేసి అంటే అది సాధ్యపడే పని కూడా కాదు. అంటే తెలంగాణలో మీరు అభ్యర్థుల్ని పెట్టారు కానీ ఆ ఏపీలో మీరు పెట్టలేని పరిస్థితి కదా, దాన్ని ఎలా చూడాలి? అంటే పొత్తుల్లో వెళ్తున్నట్ట మీరు ఇండివిజువల్గా వెళ్ళాలంటే ఈ పార్టీకి ప్రకటించాలి కదా 2-3 సీట్లన్నా. చాలా రాష్ట్రాల్లో ఒక సీట్ కూడా ప్రకటించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో పెట్టి ఇక్కడ పెట్టకపోవడం, మిగతా రాష్ట్రాలు వదిలేయండి, దానికి మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనికి కూడా ఇప్పుడు తెలంగాణకి మనకు కూడా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రకటించిన వాళ్ళు 3 ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీలే ఉన్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కాదు కదా, సమీప భవిష్యత్తులో చేసినటువంటి ఎంపీలు ఎవరు కూడా ఇప్పుడు రేస్ లో లేరు. ఇది మన టర్మ్ లో 14 టర్మ్ లో తీసుకున్నట్టయితే 2 ఎంపీలు ఉండేవాళ్ళు మాకు. వారిద్దరు కూడా ఇవాళ రేస్ లో ఉన్న పరిస్థితి లేదు. ఒక ఆయన గవర్నర్ గా ఉన్నారు, ఒక ఆయన సైలెంట్ గా ఉన్నారు. కాబట్టి కొన్ని భిన్నమైనటువంటి వాతావరణం ఏపీలో ఉంది. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ
మాకు ఈ అలయన్స్ సంబంధించినటువంటిది ఒక చిక్కుముడిగానే కనబడుతుంది మా దృష్టిలో, మా ఆలోచనలో చూస్తే. ఎందుకంటే కేంద్ర పార్టీ మాకు ఇస్తున్నటువంటి దిశానిర్దేశాన్ని చూసుకుంటే కేంద్ర పార్టీ అనేది మాకున్నటువంటి విశ్వాసం. ఒకవైపు నుండి చంద్రబాబు నాయుడు గారు, మా మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరైతే అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం ఒకవైపు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే రేపు ఒకవేళ అంగీకరించినా సరే ఏదన్నా రాష్ట్ర అంటే అంతిమంగా మనం ఎవరు మాట్లాడినా సరే రాష్ట్ర ప్రయోజనాలు అంటాము, లేకపోయినట్టయితే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి అంటాం, అది వేరే విషయం. కానీ అలాంటి ఆలోచనతో ఏదైనా అలయన్స్ కి వస్తుందేమో అనేటువంటి తప్పిస్తే ఏదైతే పార్టీ నడుస్తున్నటువంటి ప్రక్రియ నేపథ్యంలో అయితే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా విశ్వాసం లేదు అలయన్స్ అవుతుందని. ఓకే, అలా అని చెప్పేసి అలయన్స్ కావాలని కూడా కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు.